ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఉంటే ఈ దాప మేము బ్యానర్లు వదులుకోవటం అని ఊరేసుకోవటము ఇల్లు అమ్ముకొని పారిపోవటం జరిగిద్ది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మార్చి 1వ తారీఖు నుంచి ఆపేసాడు కోరి. ఇక వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది, క్రెయిన్లు పెట్టి తోడుకోవటం. సామాన్యుడు ఇల్లు కట్టుకోవటానికి కావాలితేనే ఇప్పుడు ఇసుక కూడా తీసుకోవటానికి లేదు. ఈసారి 170 స్థానాలు అంటున్నాడు కదా, 175కి 25 కూడా రావు మాకు తెలిస్తే. ఆయనే లాభం కోసం అంటున్నాడండి. ప్రజల లాభం కాదండి, అక్కడ ప్రజలకు లాభం చేయాలి కదా ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఉంటే ఈ తాప మేము ప్యానల్ వదులుకోవటం అని ఊరేసుకోవటము ఇల్లు అమ్ముకొని పారిపోవటం జరిగిద్ది. ఎందుకనంటే ఇటువరకే మాకు గుండెమేడకి ఇసుక్కోరి ఉండేది. ఈ నెలకు ఉండేవాళ్ళం. ఈ నెల ఉంటే రోజుకి 1000 రూపాయలు తెచ్చుకునేవాళ్ళం. అంత పిల్ల జల్ల అంతా తెచ్చుకునేవాళ్ళం, కమ్మ బతికేవాళ్ళం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మార్చి 1వ తారీఖు నుంచి ఆపేసాడు కోరి. ఇక వాళ్ళ ప్రభుత్వం అయిపోయింది, క్రెయిన్లు పెట్టి తోడుకోవటం. సామాన్యుడు ఇల్లు కట్టుకోవటానికి కావాలితేనే ఇప్పుడు ఇసుక కూడా తీసుకోవటానికి లేదు. ఇప్పుడు బయట తీసుకుంటే ట్రక్ వచ్చి టాటర్ ట్రక్ వచ్చి 5000 అమ్ముతున్నారు ఇసుక. సామాన్యుడు మానవుడికి ఇల్లేం కట్టుకొని బతుకుతాడు? ఇంకా ఇల్లేం కట్టి బతకలేడు. మళ్ళీ జగన్ కానీ నేను వస్తానంటున్నాడు, కానీ నేను కూలి పని చేసుకుంటా, మామూలు పొలం పని, వ్యవసాయం. అది వ్యవసాయం కూడా మామూలుగా లేవు, అంతంత మాత్రాలు లేవు. ఏంది ఈ తాపక రైతు భరోసా రాజుకెళ్ళారు, కానీ ఇంతవరకు ఎవరికే రూపాయి ఇచ్చిందిలే, చేసింది లేదు. వాళ్ళకి రెడ్లకే వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు, కానీ మా బోటి ఎస్సీలు కానీ వీళ్ళు కానీ మాత్రం అడిగితే మాత్రం ఏమి లేదు. వాళ్ళ మీద ఇక ఇది జరుగుతుంది, దండయాత్ర జరుగుతుంది. పేదలను సొమ్ము చేసుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇటువరకు ఏ ముఖ్యమంత్రి సరే చెత్త పని వేసిన ముఖ్యమంత్రి లేడు. ఈ చెత్త పనికి నెలకు వచ్చి 750 రూపాయలు, 750 రూపాయలు ఈ డబ్బు ఈయన కింద వెళ్ళిపోతున్నాయి. ఇక డబ్బు లేక ఈ పథకాలు, కొన్ని పథకాలు కొంతమంది పింఛన్లు కూడా తీసేశారు. కొంతమంది పింఛన్లు తీసేశారు ముసలోళ్ళకి కానీ వీళ్ళకి కానీ. మరి కరెంటు బిల్లు వస్తే పింఛన్లు తీసేస్తున్నాడు. ఏంది ఒక్క రోడ్డు పోపించిన రోడ్డు పాపాన లేవు, మామూలు రోడ్లన్నీ అంత అదోపాలు అయిపోయింది రోడ్లన్నీ. ఇక ఈసారి 170 స్థానాలు అంటున్నాడు కదా, 175కి 25 కూడా రావు మాకు తెలిసిన వారు. 25 స్థానాలు కూడా రావు ఆ సీట్లు. ఇక అది జనమందరం ఒక కట్టు మీద ఉండాలి. ఇప్పుడు జనమందరం ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడు, ఎప్పుడు వచ్చింది మనకని జనమందరం ఈ నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తున్నారు. గవర్నమెంటు దీంతో ఫాల్తీ గవర్నమెంటు నేను ఎక్కడ చూడలేదండి. ఎందుకంటే ఒక్క వ్యక్తికి కోసము మొత్తం ఈ రాష్ట్రము బలిం చేస్తున్నాడు, బలిపాసం చేస్తున్నాడు. ఆయన 3 రాజధానులు పెట్టి మొత్తం ఈ ప్రజలందరినీ ఆగం చేస్తున్నాడండి. ఆయనే లాభం కోసం అంటున్నాడండి. ప్రజల లాభం కాదండి, అక్కడ ప్రజలకు లాభం చేయాలి కదా ఒక ముఖ్యమంత్రి. ఉండొచ్చండి ఆయన డబ్బు ఆయన కొట్టుకోవచ్చు, కానీ వాస్తవంగా ప్రజలు ఏమంటారంటే ఒకటే రాజధాని కావాలంటున్నారు. దట్ ఈజ్ అమరావతి. మిగతా వేరే ఇష్టం లేదు అంటున్నారు కదా. అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ఒంటెత్తి పోకలు పోతుండో నాకు అర్థమవుతలేదు. మా తెలంగాణ వరంగల్ జిల్లా. నేను ప్రత్యేకంగా వచ్చాను ఇక్కడికి. చూసిన తర్వాత నాకే ఆశ్చర్యమైపోయింది. తప్పకుండా అమరావతి అనేది ఉంటుంది అని. రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోతుంది, మన చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను.